రాజీవ్ గారు సార్ వినిపిస్తుందా? రాజీవ్ గారు చెప్పండి సార్. సార్ రాజీవ్ గారు చెప్పండి సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పండి సార్. నాయకులు, అలాగే గ్రంథాలయ కమిటీ చైర్మన్ తను. సో రాజీవ్ గారు చెప్పండి, అసలు సడన్గా మీకు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన రాజధానిని కట్టుకోలేకపోయారన్న అపప్రద వచ్చింది. మళ్ళీ మీ పార్టీ నుంచే ఇలాంటి మాట రావడం అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగా మారినట్టుంది కదా సార్? ఒకటి సార్, సార్ గౌరవ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు కూడా అధికారికంగానే స్పందించారు. మన రాజధాని అనేటువంటిది మా విధానం, ప్రభుత్వ విధానం కాదు, పార్టీ విధానం మాత్రమే కాదు. ఓకే, ఏదైతే జరిగిందో విభజన హామీల యొక్క సాధనే మా లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. పూర్తిగా వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యల్ని వక్రీకరించారు. ఆయన ఒక 30 మాటలు మాట్లాడితే 10 మాటలు ముందు కట్ చేసి 10 మాటలు వెనక కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మాత్రం ఆయన ఏదో మాట్లాడారని చెప్పి వక్రీకరించే ప్రయత్నం జరిగింది. నిజంగా ఎవరు మాట్లాడారు? సుబ్బారెడ్డి గారు మాట్లాడినా, రాజీవ్ గారిని మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఈ నెల తర్వాత మళ్ళీ ఉమ్మడి రాజధాని మాట్లాడారు అంటే ఆ అంశం అసలు చర్చకు తావిచ్చే అంశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని ఖండిస్తారు. కాబట్టి మాకు ఏమాత్రం హైదరాబాద్ మీద ఏం లేదు. మా రాజధాని మేము కట్టుకోగలం. మాకు 3 రాజధానులు మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఈ వక్రీకరించి రాజకీయంగా బురజలని ఉద్దేశం తప్ప ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ డోర్ నెంబర్ లేనటువంటి చంద్రబాబు నాయుడు, కొంతమంది పత్ర మీడియా కలిసి చేసినటువంటి దుష్ప్రచారం తప్ప ఉమ్మడి రాజధాని అనేటువంటి 4వ రాజధానిగా హైదరాబాద్ ఎందుకు ఇట్లాంటివి వస్తున్నాయి మరి? ఇప్పుడు వక్రీకరించి వాళ్ళ మీడియా పబ్లిసిటీ నేను రాష్ట్ర సార్ వినపడుతుందా రాజీవ్ గారు? ప్రభుత్వ నుండి చెప్తున్నా. దయచేసి హలో, రాజీవ్ గారు మీ సిగ్నల్ కట్ అవుతున్నట్టుంది. రైట్ సార్, చెప్పండి సార్. అంటే వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇట్లాంటి వాటికి ఏమన్నా ఇంకా వేరే రాజకీయపరమైన వ్యూహాలు ఏమైనా ఉండుంటాయా? జస్ట్ సెంటిమెంటల్ రగిల్చే ప్రయత్నమే అనుకోవచ్చా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫికల్ బౌండరీలో ఉన్నటువంటి ప్రజలకు ఇటువంటి అభిప్రాయం ఉండదు. ఓకే, ఎవరైనా కూడా. ఎందుకంటే మాకంటూ ఒక స్టేట్ బైఫర్గేట్ కావడం జరిగింది. ఓకే, మా దద్దమ్మలే కట్టలేకపోయినరు. కేంద్ర ప్రభుత్వం 1524 కోట్లు ఇస్తా అని చెప్పినా కూడా మోడీని కూడా అడగడానికి చేతనైతే లేదు. రెండే విషయాలు ఇక్కడ. ఒకటి, మీరేమన్నారు కడుతుంటే ఇస్తలేమా అని బీజేపీ వాళ్ళు అంటారు, నువ్వు ఇస్తే కడతలేమని వైఎస్ఆర్సీపీ అంటారు. కానీ ఇది ప్రజలకు సంబంధం కాదు కదా. పార్టీ అయినా అడగాలి, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అన్న చొరవ తీసుకోవాలి. ఈ రెండూ చేయట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి కూడా మోసపోతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఏం చెప్పినా పొలిటికల్ స్టేటస్ విషయానికి వస్తే డెఫినెట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారును, మోడీ గారును, అమిత్ షా గారును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలంగాణలో, ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ కూడా స్పేసు తెలంగాణలో దొరకలే. బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి ఇక్కడ ఒక స్పేస్ కోసం కాకుండా స్పేస్ సంపాదించినటువంటి రేవంత్ రెడ్డి గారునో కాంగ్రెస్ పార్టీనో కాస్త డిస్టర్బ్ చేయాలనే తలంపు మాత్రం డెఫినెట్గా ఉండింటుంది. ఎందుకంటే బిఎస్ గారు నేను అనేక డిబేట్లు ఎప్పుడు కూడా వేగ్గా ఆరోపించను. నేను మొన్న 3-4 రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్లో వింటున్నటువంటి మాట ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి చేత ఒక లీక్ లాంటిది, ఒక లీక్ ముందు వస్తే దాని మీద చర్చలు ఏం జరుగుతాయి, దాని మీద ఉన్న కాంట్రవర్సీస్ ఏంటి, దాని ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగానే ఇది కాదనుకుంటే అందరినీ స్టేట్మెంట్ ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇవ్వాలి వైవి సుబ్బారెడ్డి మీద ఇది ఖండించడమో లేకపోతే ఏదో అని చెప్పి. వారు ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా క్లారిటీగా చెప్పట్లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించే చెప్తే 4 ఉన్నారు ఎంపీలు ఇక్కడ. ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారితో పాటు బండి సంజయ్ గారును, ధర్మపురి అరవింద్ గారును, సోయం బాబురావు గారు, వీళ్ళు 4 ఈ పార్లమెంట్లో ఉన్నారు కదా. 5 ఏళ్లలో 2 సార్లు అన్నాడు. 5 ఏళ్లలో మోడీ గారు తల్లిని చంపి పిల్లని వేరు చేసినట్టుందని. మరి వెంకరెడ్డి గారు అన్నది చెప్తున్నానే పాపం రాజీవ్ కూడా ఒప్పుకునే 30 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు ఏమంటే వీళ్ళు ఎవరు మాట్లాడలేకపోయి, వీళ్ళ తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉందా, తెలంగాణ ప్రయోజనాల మీద ఉందా, తెలంగాణ అదే నేనేమంటున్నా. వెంకరెడ్డి గారు ఉద్యమ తెలంగాణ నేపథ్యం వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి వేరు. తెలంగాణ వచ్చినాక జరుగుతున్న కుంటుపడిన అభివృద్ధి, జరుగుతున్న వివక్ష,
ఈ దాడులు అన్ని ఎత్తి చూపించే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఎట్లా గెలిచిండా 9 లక్షల కోట్లు? విభజన హామీలే కదండి, కొత్త నో విభజన హామీలు ఏమీ ఇవ్వలేదండి. వీళ్ళు ఐటీఐ ములుగు యూనివర్సిటీ మొన్న వచ్చింది జియో ఇచ్చారు, ఏమీ ఇవ్వలే. 9 లక్షల కోట్లు అని చెప్తున్నారు. 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు తెలుసా వీళ్ళకి బడ్జెట్? మన వాటా ఉండదా 28 రాష్ట్రాల్లో? అత్యధికంగా 12th స్టేట్ మనది. మన దగ్గర నుంచి ఓట్లేదా? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి మోడీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చినట్టు మేము తెలంగాణకి ఇవ్వలేదా? తెలంగాణకు వస్తాయండి డబ్బులు, అవి మాకు రావాల్సిన డబ్బులు మాకు వచ్చేస్తున్నాయి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి టీఆర్ఎస్ వాళ్ళకి చేత కాలేదు. మా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారు. ఇప్పుడు ఇప్పుడు బిఎస్ గారు రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక కాన్స్టిట్యూషనల్ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఆయన ఇంటి కోసం అడగడు, ఇంటి డబ్బులు అడగడు, రాష్ట్రం కోసం. నేనేమంటున్నా, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 2 సార్లు కలిసినా తక్కువే ప్రధానమంత్రి గారు ప్రతి నెలలో సీఎం గారిని పిలిపించుకొని రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా నిధులు ఇవ్వడం మంచిదే, ఇది నేను కాదనడం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులే 2019, 21లో 2 ఏళ్లలో పేపర్లు తిరిగేయండి, మాకు మోడీ గారు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారే అన్నారండి. ఇక గడ్కరీ గారే అన్నారు. నాగపూర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సెంటర్ పాయింట్ నాగపూర్ నుంచి ఎన్నిక కాబట్టి గడ్కరీ గారే. గారు ఇది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే బిఎస్ గారు, నేను ప్రతిపక్షముని ఫస్ట్ వాళ్ళే తెలుసుకుంటున్నా. ఆగండి వెంకరెడ్డి గారు ఇది టైం కిల్ చేయడం అంతే, ఇది టైం కిల్ చేయడం. నేను ఎవరన్నారో చెప్తా అంటున్నా కదా, నేను చెప్పని చెప్తానండి, నేను చెప్తా అంటున్నా కదా, చెప్పని ప్రూవ్ చేసుకోకపోతే మరో డిబేట్ పిలిచి నేను చెవులు గుంజీలు తీసిపోతా. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర పట్టణమైనటువంటి నాగపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించే గడ్కరీ గారే మాజీ భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు గారే చెప్పిండ్రు. సురేష్ ప్రభు ఎక్స్ రైల్వే మినిస్టర్ గారే చెప్పిండ్రు. మోడీ గారిని మేము కలవలేకపోతున్నాం, మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అగైన్ కొంతమంది గులాం నబీ ఆజాద్ కలిసిన రోజే మాట్లాడినరు. నేను పేర్లు చెప్తున్నా, డేట్లు ఒకటి మర్చిపోయి ఉండొచ్చు. నిన్న మన వయసు మళ్ళీంది. వెంకరెడ్డి గారు అవి కూడా చెప్పమంటే నీకు పంపిస్తాను, ఈ నంబర్ ఇస్తే. ఎందుకు ఇట్లా మాట్లాడియండి? నేనేమంటున్నా, మోడీ గారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గంటలు గడపాలి, ఛాయ్ తాగాలి, డిన్నర్ చేయాలి, లంచ్ చేయాలి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాగ్రఫికల్ ఒక్కో రాష్ట్రానికి ఒకటి ఉంటుందండి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి ఉంటుంది, కోస్తా తీరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది. పరిస్థితులు తెలుసుకోవాలి, చక్కదిద్దాలి, డబ్బులు ఇవ్వాలి. నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కు ఉరగబెట్టింది ఏం లేదు మోడీ. తెలంగాణకు కూడా ఉరగబెట్టింది లేకపోగా అనుచితమైన వ్యాఖ్యలు, ఆత్మాభిమానం దెబ్బతినే వ్యాఖ్యలు. మా ఉద్యమకారుడు పల్లెరవన, నేనంటే జూనియర్, ఆయన చాలా ఉద్యమాలు చేసి రౌండ్ టేబుల్ పెట్టి తెలంగాణ మీద చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి. గాళ్ళ ఆత్మాభిమానం ఏమైనా తల్లిని చంపి పిల్లని వేరు చేసినట్టు నువ్వు డ్యాన్స్ చేసినావా, ఏడిచినావా? కళ్ళలో నీళ్ళు వచ్చినాయండి. గది మీ మోడీ మాట్లాడుతున్నాడు, దాన్ని ప్రొటెక్ట్ చేయి. ఆ నల్గొండ బిడ్డ, నువ్వు మీ ఊరు అంటేనే ఉద్యమాల గడ్డ అంటారు, మళ్ళీ నల్గొండ అని చెప్తావు.